సిట్ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్ రావు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ రావు లొంగిపోయారు. వారం రోజుల పాటు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేపట్టినారు సిట్ అధికారులు. విచారణ టైంలో అతనిపై భౌతికంగా కానీ థర్డ్ డిగ్రీ కానీ ప్రయోగించకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే అతనికి అవసరమైన మందులు కానివ్వండి, భోజనం కూడా ఇంటి నుంచి తెప్పించుకునేందుకు వెసులుబాటు కల్పించింది కోర్టు. అంతేకాకుండా వారం రోజుల రిపోర్టు విచారణ అనంతరం ఆ రిపోర్టు సబ్మిట్ చేయాలనేసి సిట్ను ఆదేశించింది సుప్రీంకోర్టు. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు లొంగిపోవడంతో ఈ కేసులో కీలకమైన విషయాలు విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ప్రభుత్వం అప్రమత్తమైనట్టు తెలుస్తుంది.